క్యాన్సర్కి నాకంటే బాగా మా డైరెక్టర్ చెప్తారు. పవన్ గారు తమ్ముడు ఆ సినిమాలో తన అన్న అచ్యుత్ బాక్సింగ్ ప్లేయర్, అది అతని యొక్క లక్ష్యం కోసం అతను కష్టపడి విన్ అవుతాడు కదా. సో ఇందులో ఏంటంటే ఈ తమ్ముడు తన అక్క యొక్క గోల్, ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది, ఏజెన్సీలో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ యొక్క లక్ష్యం కోసం ఈ తమ్ముడు ఎంటర్ అవుతాడు అనే ఒక బేస్ అలా కనిపిస్తుంది. అది మీకు అర్థమైంది, అదే అయితే అదే కనిపిస్తుంది. మీకు అదే ట్రైలర్ అదే అర్థమైంది. కాదు సంక్రాంతికి వస్తున్నాం, గిఫ్ట్లు ఇచ్చాము, తమ్ముడు స్టోరీ కూడా మారి ట్రైలర్ చూసి ఇంకొక చెప్పా. మీ తమ్ముడు కథ కరెక్ట్ చెప్పిన వాళ్ళకి మళ్ళీ ప్రొడ్యూసర్ గిఫ్ట్. అయితే యాక్చువల్లీ మీ స్టోరీస్ మొత్తం కూడా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వస్తున్నాయి. అంటే వకీల్ సాబ్ చూసినా అందులో లేడీస్ ప్రాబ్లమ్స్, దాని నుంచి ఎంసీఏ వదిన భూమిక, ఇందులో లయ గారి మర్చిపోయారు. ఓ మై ఫ్రెండ్ కూడా అదే. ఎందుకని అంటే అన్ని సార్ ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఒక ఎమోషన్. నా లైఫ్ లో మా అక్క, మా అమ్మ, నా వైఫ్, నా కూతురు, ఇంతమంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కన. సినిమాలో ఎందుకు నన్ను ఒక మాతృమూర్తి జన్మిస్తే నేను వచ్చాను. మా మదర్ అబాండెన్స్ లవ్, నేను లాయలేనండి. ఒక అక్క ఒక చెల్లి, లేకపోతే ఒక మదరు, ఒక సిస్టరు, ఒక కూతురు, ఒక వైఫ్ లేకుండా నేను కథ రాయలేదండి. నేను ఈ క్యారెక్టర్స్ చుట్టే రాస్తాను. నేను సైన్స్ ఫిక్షన్ చేసిన ఇదే రాస్తాను, టైం ట్రావెల్ చేసిన ఇదే రాస్తాను. ఇప్పుడు ఇది ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే, ఇలాంటి ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే రాసిన అదే చేస్తానండి. నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ ఉన్నాయండి నా దగ్గర. అయితే సినిమాలో ఇప్పుడు డిఓపీలు మార్చడానికి